ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మున అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము: మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభునందు విశ్వాసముంచువారు రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. అవమానము దుఃఖమును చలక్రిందులుగా చేయుటికే ప్రభు వచ్చెను. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. ఇది దేవుని యొక్క ప్రణాళిక. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మనలను ఘనత వహించు పాత్రలుగా చేసి ఉన్నాడు. అదే సమయమున ఉగ్రతకు తగిన పాత్రలను గలవు. మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటములని గ్రహించిన వారై ప్రభువును స్తుతించుదుముగాక. రోమా 9వ అధ్యాయం 23వ వచనం. ఎస్తేరు పినతండ్రియగు మొర్దెకై యథార్థవంతుడు. ఇద్దరు వ్యక్తులు ఏకమై రాజును హతమార్చుటకు చేసిన కుట్రను ఎస్తేరు ద్వారా రాజునకు తెలియజేసెను. వెనువెంటనే అందు నిమిత్తం మొర్దెకైకు బహుమానము లభించెను గాని ఒక దినము అతడు ఘనపరచబడిన. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం. దేవుని బిడ్డలారా, ఆయన దృష్టికి నమ్మకమైన వారిగా నడుచుకుని వారికి రెట్టింపైన ఘనత లభించును. అపోస్తుడైన పౌలు ఎవరిని ఎలాగూ సన్మానించవలని స్పష్టముగా వ్రాసే, బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు ఘనతకు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. 1 తిమోతికి వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీరు అవమానం పొందుచున్నారా? భయపడకండి. యోసేపు తన అన్నల ద్వారా అవమానం పొంది ఉన్నాడు. అనేక నిందలను అనుభవించి ఉన్నాడు. కానీ అతడు తనది కాని పరదేశమునకు అమ్మబడినప్పుడు అక్కడ అతని అవమానము ఘనతగా మార్చబడింది. రెట్టింపు ఆశీర్వాదమును అతడు పొందాడు. అతడి నింద పొందాడు. దానికి ప్రతిగా ఎంతో సంతోషాన్ని, దేవుడిచ్చే నిత్యానందాన్ని ఆయన అనుభవించాడు. ఆయన నీ నిందను, నీ యొక్క అవమానము సంతోషంగా మార్చడానికి సిద్ధముగా ఉన్నాడు. అంతేకాకుండా రెట్టింపు ఘనతను నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. కీర్తన 84వ అధ్యాయము 11వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వలన ఘనత నొందిన మనుష్యుడు ధన్యుడు. మనుషుల వలన ఘనత పొందడము కాదు, కానీ దేవుని వలన ఏ మనుషుడైతే ఘనత నొందుతాడో వాడు ధన్యుడు. ప్రియ సహోదరి సహోదరులారా, అవమానములను, నిందలను మీరు సహించండి. దేవుడిచ్చే ఆ ఘనతను, నిత్యానందాన్ని పొందుకోవడానికి ప్రభు వైపు చూడండి, ప్రార్థించండి, ఓపిక కలిగి ఉండండి. మీ జీవితంలో దేవుడు రెట్టింపు ఘనతను, నిత్యానందమును, సంతోషాన్ని మీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవము గల దేవ, నీ బిడ్డల జీవితంలో రెట్టింపు ఘనతను, దేవా సంతోషము, నిత్యానందమును నీ బిడ్డలకు దయచే. వారి అవమానములు నాయన, వారి దుఃఖములు, వారి నిందలు నాయన ఆశీర్వాదముగా మార్చి నీ బిడ్డలను నీ కృపతో నడిపించండి. ఈ దినము నీకు ప్రత్యేకమైన కృపను, ఆశీర్వాదమును నీ బిడ్డలకు అనుగ్రహించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.